But why can't 1,000 people have the same level of conviction? ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గొర్రెలా ఉంటారు, వాళ్ళు ఫాలో అవుతారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు అని వాళ్ళు ఆలోచించారు. అసలు మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి వాళ్ళ ఇంట్లో పనులు, తోట పనులు, వంకాయ పనులు, వాళ్ళ పిల్లలు పెళ్లి చేసి లేకపోతే వాళ్ళకి చదువులు చేయించి ఒకరోజు చచ్చిపోతారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మూవర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర జరుగుతుంది ఎప్పుడు వార్. అప్పుడు మీకు కొలాటరల్ డ్యామేజ్ వీళ్ళ మీద ఉంటుంది, ఎందుకంటే లీడర్స్ అంత తేలిగ్గా దొరకరు. ఇంకో టెర్రరిస్టులు వీళ్ళని టార్గెట్ చేయడానికి ఏంటి, దే వాంట్ మేక్ ఇట్ ఎ మాస్ మూమెంట్. మీరు ఉట్టి ఒక అసాసినేట్ చేశారు అనుకోండి ఒక పెద్ద లీడర్ని, మనందరూ ఆడిపోతాం, మనం ఆ పొజిషన్ ఉన్నాడు కాబట్టి పోయాడు, మనకేం బాధ అని మనం అనుకుంటాం. ఇది మన కామన్ పీపుల్. ఎప్పుడైతే కామన్ పీపుల్ మీదకి వాళ్ళు వచ్చారో ఆటోమేటిక్గా మన టెన్షన్ పెరిగిపోయి వీ వాంట్ టు మేక్ ద గవర్నమెంట్ అకౌంటబుల్ ఫర్ ద డెసిషన్. ఎందుకంటే మా ప్రాణాలు కూడా రిస్క్లో ఉన్నాయి కాబట్టి. సో అలాగా వాళ్ళ వార్ఫేర్ కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏం చేస్తే ఎలా అవుతుందని వాళ్ళకి ఆలోచన ఉంటుంది. వాళ్ళని ఎలా సబ్వర్ట్ చేయాలని అఫ్కోర్స్ ద గవర్నమెంట్స్ అండ్ లీగల్ ఏజెన్సీస్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళొక థాట్లో ఉంటారు. కానీ వీళ్ళు కూడా వాళ్ళని చేయడానికి కొన్నిసార్లు ఒప్పుకోక కాబట్టి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో యూ టేక్ ఎ డెసిషన్ లైక్ దిస్. మీరు అప్పుడు ప్రెసిడెంట్ డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి లీగల్ అయిపోతుంది అటామిక్ బాంబ్. బట్ అదే ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ లో ఒక కాన్షియస్ థాట్ అవుట్ ఇది ఎవరు ప్లాన్ చేయకుండా అనౌన్స్ చేయకుండా వెనక నుంచి వచ్చి చేశారు కాబట్టి ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రర్. బట్ యు ఆర్ సేయింగ్ బోత్ ఆర్ ఫండమెంటలీ యాక్ట్స్ ఆఫ్ టెర్రర్. అదే టెర్రర్ అనేది ఒక వర్డ్ ఇస్తున్నాం మనం, కానీ అది కంపల్షన్. మీరు నేను ఒకవేళ ఐ డోంట్ లైక్ వైలెన్స్ అని అనుకున్నాం, లేకపోతే మహాత్మా గాంధీ అనుకున్నాం. మహాత్మా గాంధీ అమెరికన్ ప్రెసిడెంట్ సెకండ్ వరల్డ్ వార్లో. ఏం చేస్తాడు ఆయన చెప్పండి నాకు? అందరూ నేను ఇప్పుడు ఫాస్ట్ చేస్తాను, జపాన్ సరెండర్ అవ్వకపోతే అంటే వాళ్ళు ఆపేస్తారా? ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ నోషనల్ థింగ్. సో యూ హ్యావ్ టు, ఇప్పుడు గాంధీ గారు బతుకున్నప్పుడే 1947 ఆగస్ట్ రైట్స్లో ఆయన కల్కట్టాలో ఫాస్టింగ్ చేస్తే ఆ టైంలో కూడా దగ్గర 20 లక్షల మంది పోయారు రైట్స్లో. హీ కుడ్ కంట్రోల్ ఎనీథింగ్. ఇది ఇండియాలో జాతిపిత అన్నంత మీకు అంత ఉన్నప్పుడు కూడా ద పాయింట్ ఇది. సో ఇక్కడ అవతలోడు విననప్పుడు నన్ను నేను డిఫెండ్ చేసుకోవడానికి వాయిలెన్స్ తప్ప గత్యంతరం లేని పరిస్థితులు చాలాసార్లు ఉంటాయి. మొత్తం మానవుడు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. అండ్ అట్ ఈజ్ ఓన్లీ ఇంక్రీజింగ్. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? డిఫరెన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. మీరు యూజ్ చేసే వెపన్స్ కొన్న ఒక దాని పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఐడియాస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆబ్వియస్లీ ఎక్స్పోజర్ ఎక్కువైంది కాబట్టి. ఇప్పుడు ఈ అబూ బకర్ ఏమంటున్నాడు, ఐసిస్ లీడరు, అసలు మీకు గన్ అవసరం లేదు, గన్ దొరకట్లేదా వదిలేండి, బాంబు దొరకట్లేదా వదిలేండి, మీ కార్ ఎక్కించేయమంటున్నాడు. యూజ్ యువర్ కార్ లైక్ ఏ వెపన్. అసలు అలాంటి థాట్ 2015లో ఒకటికి వచ్చి వాళ్ళు వరల్డ్ అంతా బోధిస్తున్నాడు. అది వినటానికి భయంకరమైన థాట్. కానీ మీ పర్స్పెక్టివ్ ఏంటి? మనని నమ్మనోడు, మన బిలీఫ్, మన మీదకి వస్తున్నోడు మన శత్రువుని ఎలాగ చంపినా ఆ వే ఆఫ్ చంపటం అనేది ఇర్రిలవెంట్ అనే ఒక థాట్లోంచి వస్తుంది. అప్పుడు ఏంటి, ఎంత టెర్రరైజ్ చేస్తే అంత భయపడి మన మాట ఏంటారని వాళ్ళు నమ్ముతున్నారు. అంత టెరిఫైంగ్గా చేసే వాళ్ళు రాక్షసులు, పిశాచులు అని మనం నమ్ముతాం, విచ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కానీ ఇవన్నీ కూడా చివరికి మళ్ళీ పర్స్పెక్టివ్, ఎవరి దగ్గర మీరు కెమెరా పెడుతున్నారు అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత అల్ ఖైదా యాక్టివిటీస్ దాదాపుగా కొంత సద్దుమణిగాయని కానీ లేకపోతే కొంత సబ్డ్యూ అయింది. టెర్రరిజంకి ఇంత సమస్య లేదన్నప్పుడు ఐసిస్ అనే ఒకటి కొత్తది. Do you think it is replacing the Al-Qaeda activities? What is your analysis? See, first of all, ఇవన్నీ కూడా లేబుల్స్. అల్-ఖైదా లేకపోతే జమాయి మసీదా లేకపోతే లష్కర్ తౌబానా, ఇవన్నీ దేర్ ఆల్ అంటే సబ్సెక్ట్స్ ఆఫ్ ఏ ఆర్గనైజేషన్. దట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. బాటమ్ లైన్ ఏంటంటే మనిషి మైండ్లో ఉంటుంది ఈవిల్. దానికి ఒక పేరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు లోన్ వుల్ఫ్ అటాక్స్ అని జరుగుతున్నాయి వరల్డ్లో. తునిషియాలో మ్యాసకరు, మన రష్యన్ ఎయిర్ప్లేన్ని క్రాష్ చేసింది. ఇదేంటి, ఒక థాట్కి ఇన్స్పైర్ అవుతున్నారు వాళ్ళు. అది ఆర్గనైజేషన్ లేదు. ఇప్పుడు వాళ్ళు అసలు ఎవరు ఐసిస్ని కలవలేదు, ఇప్పుడు వాళ్ళు సిరియాకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళదు వాళ్ళు. కానీ మార్క్సిజం ఇప్పుడు కాల్ మార్క్స్ రాసినప్పుడు బుక్, కాల్ మార్క్స్ రాసిన చోట కానీ కాల్ మార్క్స్ కానీ ఏం చేయాల ఆ బుక్ గురించి. ఎక్కడో స్టాలిన్ చదివి, లెనిన్ చదివి, ఇంకెక్కడో మావో చదివి, ఆ థాట్ ప్రాసెస్లో దే క్రియేటెడ్ ఎ మూమెంట్ విచ్ క్రియేటెడ్ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అండ్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్, యూనో. సో అలాగే ఇప్పుడు ఐసిస్ అనేది ఒక థాట్ ప్రాసెస్. ఆ లీడర్ అవసరం లేదు. మీకు మాకు థాట్ అర్థం అవ్వాలి. నేను చెప్పి అల్-ఖైదాకి ఆపోజిట్గా చేస్తున్నాడు. అల్-ఖైదా అనేది చాలా సీక్రెట్ ఆర్గనైజేషన్. ఉసామా బిన్ లాదెన్ ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఆయన ఎక్కడో కొండలో కూర్చున్న తను ఒక ఆడియో క్యాసెట్ పంపిస్తే అది గాడిద మీద దీని మీద ఎక్కించి ఒక 2 నెలలు ట్రావెల్ చేసి ఒక టీవీ ఛానల్కి వస్తే అక్కడ ప్లే చేసేవాడు.
ఇక్కడ ఐసిస్ వాళ్ళు చేయగానే ట్విట్టర్లో పెట్టమంటున్నాడు. అంటే ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ అల్ఖైదా డిడ్. టెక్ సావీ, అడ్వాన్స్డ్. యా, ఇంకోటి మెథడాలజీ ఈజ్ ఆపోజిట్ టు ఎనీ టెర్రర్ ఆర్గనైజేషన్. మొత్తం వరల్డ్ హిస్టరీలో టెర్రరిజం చేసిన వాళ్ళు ఏది వీళ్ళు చేయట్లేదు. అవుట్ ఇన్ ది ఓపెన్. బికాస్ ఆఫ్ దట్ అన్ప్రెడిక్టబిలిటీ తోటి ద వరల్డ్ ఈజ్ కాట్ ఆన్ బ్యాక్ ఫుట్. అసలు వీళ్ళని ఎలా డీల్ చేయాలనేది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సో మీరు మేధావి కాబట్టి ఎలా డీల్ చేయాలంటారు మీరు? నా పాయింట్ ఏంటంటే ఇట్ సౌండ్స్ వెరీ స్టూపిడ్ బికాస్ మైండ్ సెట్ చేంజ్ చేయటం అనేది ఇప్పుడు సపోజ్ నా ఇంట్లో మా మదరు మా సిస్టరు వాళ్ళ మైండ్ సెట్ ఇంట్లో పుట్టి పెరిగి వాళ్ళతో ఉండి నేను చేంజ్ చేయలేకపోయాను. నా ఆఫీస్లో నాతో పనిచేసాం. సో మైండ్ సెట్ చేంజ్ చేయటం అనేది ఎవరి వల్ల కాదు. ఐ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు లివ్ విత్ అండ్ ఐఎమ్ కన్విన్స్డ్ అబౌట్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు మొత్తం నేషన్స్ అన్నీ కలిసి యుఎన్కి ఒక యుఎన్ అనేది సెకండ్ వరల్డ్ తర్వాత పెట్టారు. యుఎన్కి ముందు ఇంకొక బాడీ ఉండేది. వాళ్ళు ఏమన్నారంటే సెకండ్ వరల్డ్ వార్ వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. ఎందుకు? సెకండ్ వరల్డ్ వార్ రావటం అనేది మన వార్ అంటే ఏంటి మనం ఊహించరా. వరల్డ్ వార్ అంటే ఎంత ఎఫెక్ట్ వస్తుంది అని తెలియక దాంట్లో అందరూ ఇరుక్కుపోయాం. ఇప్పుడు తెలుసు కాబట్టి అలాంటి పరిస్థితి మళ్ళీ రాదు అని వాళ్ళు లీడర్స్ అందరూ స్టేట్మెంట్ ఇచ్చిన 5 ఏళ్ళలో సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ సెకండ్ వరల్డ్ 5 ఏళ్ళలో. దాంట్లో ద పీపుల్ హు డైడ్ ఆర్ అప్వర్డ్స్ 5 crores మంది చచ్చిపోయారు సెకండ్ వరల్డ్ వార్లో. అంత ఎఫెక్ట్ వచ్చి నేషన్స్ ఎకానమీస్ అన్నీ అసలు డార్క్ ఏజెస్లోకి వెళ్ళిపోయి అన్నీ అయిపోయాక రష్యా అమెరికాకి కోల్డ్ వార్ వచ్చి దాని తర్వాత ఫాల్ ఆఫ్ రష్యా తర్వాత దాన్ని ఎదుగులు రిలేటివ్గా పీస్ ఉంది. ఎప్పటివరకు ఉంది? 2000 వరకు పీస్ ఉంది. 2001లో నేను జనవరిలో న్యూయార్క్లో ఉన్నప్పుడు నా కజిన్ ఉన్నాడు. అప్పుడే జార్జ్ బుష్ ఎలక్షన్ గెలిచాడు. నేను టీవీలో చూసి ఇంత స్టూపిడ్గా ఉన్నాడు ఇతను ఎలా ప్రెసిడెంట్ అని అడిగా నా కజిన్. అంటే నా కజిన్ అన్నాడు, రాము అమెరికా ఇస్ సో అడ్వాన్స్డ్, అసలు ఎంత ఆర్గనైజ్డ్ అంటే ప్రెసిడెంట్ ఉన్నా లేకపోయినా ఎవరున్నా డజంట్ మేక్ ఇట్ డిఫరెన్స్. Because it is so powerful, so thing, everything is peaceful. System runs by itself, it doesn't make a difference. Exactly 4 నెలలకి సెప్టెంబర్ 11th అటాక్ అది. ఈడు నాతో మాట్లాడింది అంటే ద హోల్ వరల్డ్ టర్న్ అప్సైడ్ డౌన్ అగైన్. అది ఏమైంది? ఎకానమీ ఏమీ లేదు. 10 మంది కూర్చుని ఆలోచించి చేసిన ఒక అటాక్ తోటి మొత్తం ద వరల్డ్ ఈజ్ ఫీలింగ్ ఇన్సెక్యూర్. ఇక అమెరికాకే దిక్కు లేకపోతే మా పరిస్థితి ఏంటి, ఇంకెవడి పరిస్థితి ఏంటి అని ఒక దాంట్లోకి వచ్చింది. సో ఇప్పుడు నేనేమంటున్నాను, 2001 అయిపోయింది. దాని తర్వాత వాళ్ళు వెళ్ళారు, ఇరాక్ని ఇన్వైట్ చేశారు, ఆఫ్ఘనిస్తాన్ని చేశారు, అది చేశారు, ఇది చేశారు. ఫైనల్గా 2009లో అమెరికన్ ట్రూప్స్ విత్డ్రా చేసి 2011 ఉసామా బిన్ లాదన్ని చంపేసి టెర్రరిజం యాజ్ ఎ ఫోర్స్ అనేది అయిపోయింది అని ఒబామా ఒక స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ ఇచ్చిన 1 yearలో ఐసిస్ వచ్చింది. సో దీన్ని బట్టి తేలింది ఏంటంటే తిన్నగా కూర్చుంటే మనుషులకి మనశ్శాంతి ఉండదు. అది ఏదో కెలుగుతూ ఉండాలి అనేది అదొక మీకు బిలీఫ్ నుంచి వస్తుందా, ఒక కాజ్ నుంచి వస్తుందా అనేది ఏదైనా ఉండొచ్చు. కానీ దే కాంట్ బీ అంటే ఎవరు పవర్స్ 99% ఆఫ్ ద పీపుల్ వాంట్ టు లివ్ ఎ పీస్ఫుల్ లైఫ్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుని ఏదైతే 1% మంది ఉంటారో, ఇప్పుడు ఒక లైన్ ఉంది, ఎవ్రీ వన్స్ ఇన్ అ వైల్ ఏ పర్సన్ కమ్స్ హూ థింక్స్ ద సిస్టమ్ షుడ్ చేంజ్. అంటే ఆ మైండ్ సెట్ అది ఎవాల్వ్మెంట్ కూడా అక్కడి నుంచి వస్తుంది. అడ్వాన్స్మెంట్ ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత there was a rapid advancement in growth in technology, in everything, in every which way. సో అది ఆర్డర్ ఆఫ్ నేచరా అలాంటిది రావటానికి అప్పుడప్పుడు రావటానికి, లేకపోతే అసలు మనకి ఇప్పుడు మీ పొద్దున్న లేగిస్తే టీవీలో చూసారనుకోండి న్యూస్ ఏమొస్తాయి, అది ఎక్కడో ఆడేది చంపాడంట, ఏదైతే యాక్సిడెంట్ అంట, ఇది స్కామ్ అంట. యూర్ ఓన్లీ లిస్నింగ్ టు పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు అప్త్రో ద సిస్టమ్, అప్హీవ్ ద సిస్టమ్. ఎగ్జిస్టింగ్ దానికి మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఇంటికి వెళ్ళారు, ఇంటికి వచ్చారు, పిల్లల్ని చదివించారు, అందరూ ఇలాగ సజావుగా బతికితే ప్రాబ్లం అనేది లేకపోతే అసలు అలాంటి సిస్టమ్ మనం ఊహించలేం. ఇట్ విల్ బి లైక్ ఎ డెడ్ ప్లేస్. సో ఒక ఆర్డర్ ఆఫ్ నేచర్లో కంటిన్యూస్గా నేచర్లో ఏదో ఒక అప్హీవల్ జరగాల్సిన అవసరం ఉంది అనేది ఆల్మోస్ట్ వైలెన్స్ బికమ్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దట్ అని అనిపిస్తుంది. కమింగ్ బ్యాక్ టు మన పరిసరాలలో మన హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా ఇక్కడ నుంచి రిక్రూట్ చేస్తున్నారు. ఆన్లైన్ రిక్రూట్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ ఐసిస్ అని మనకి స్టోరీస్ వచ్చాయి, ప్రూఫ్స్ వచ్చాయి. ఒకడు పట్టుబడ్డాడు కూడా మొన్న. అన్ఎంప్లాయ్మెంట్, వాడికి ఏ పని లేనప్పుడు వాడెక్కడో అబ్యూస్కి గురైన, రేసిజం, డిస్క్రిమినేషన్కి గురయ్యాను కాబట్టి నేను దీనికి క్లూర్ అయిపోయాను, దీనికి టెంప్ట్ అయ్యానని చెప్పాడు. యూ థింక్ దట్ బై ఫిక్సింగ్ సోషల్ issues like this, like employment issues, and providing for people, that majority of these doers oka kasab gaani oka veedu dorakunda potaru? I don't think so. See first of all ala cheynu anedi jarige pani kaadu. Point 1 అది. Point 2 ఏంటంటే
మీకు డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది. ఎవ్రీబడి కాంట్ బీ హ్యాపీ. ఇప్పుడు ₹1,00,000 చూసి ₹1,00,000 ఈడ్చిపడతాడు, ₹1,00,000 చూసినప్పుడు ₹10,000 ఈడ్చిపడతాడు, ₹10,000 చూసి ₹1,000 ఈడ్చిపడతాడు. మీకు ఈ ఇంటర్ డిఫరెన్సెస్ ఇన్ ఫైనాన్షియల్ స్టేటసెస్ అండ్ సోషల్ స్టేటస్ అనేది బై డెఫినేషన్ ఇట్ బి దేర్. దట్ కాంట్ గో. ఎందుకంటే మనుషుల్లో తారతమ్యం ఉన్నంత వరకు ఆ డిఫరెన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు అనాలిసిస్లు అన్నీ ఇస్తుంటారు వీటన్నిటి గురించి, మీ దాకా రాలేదు కాబట్టి మీరు కూర్చుని లెక్చర్ ఇస్తున్నారా, లేకపోతే అనాలిసిస్ ఇస్తున్నారా, లేకపోతే యూ జెన్యూన్లీ ఐ థింక్ వాట్ యు నాట్ అండర్స్టాండింగ్, నా దాకా వచ్చినా రాకపోయినా ఐఎమ్ అగెయిన్స్ట్ ఐఎమ్ ఏ whether you believe it or not, I'm extremely sensitive towards anybody's pain. We know that. I am only looking at it from a top angle view to understand it, because top angle చూడకపోతే మీకు అర్థం అవుతుంది అసలు. No, your analysis is appreciated. మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు. ఇందాక అడిగిన క్వశ్చన్ కమింగ్ బ్యాక్, మీరు గనక మేధావి కాబట్టి మీరు పరిష్కరించాలంటే how do you think you can solve? I believe it is impossible to change mindsets, and I have a feeling it will get worse. And I know it sounds like doomsday. So we just have to live with it. We have to live with it. So would you call this a third world war? అది కూడా చెప్పారు మీరు ఒక విధంగా చూస్తే ఇది. See, ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ నా దృష్టిలో అంటే ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు కంట్రీస్ మధ్యన వార్స్ రావటం అనేది ఇప్పుడు చాలా రేర్గా. ఇప్పుడు లాస్ట్ వార్ జరిగింది ఇరాక్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇట్ ఈస్ నాట్ సో మచ్ అబౌట్ అ వార్. వాళ్ళు టెర్రరిస్టులని దాచిపెడుతున్నారు, మాకు చేసిన వాళ్ళు ఇవ్వట్లేదు కనుక వాళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు అనే ఆస్పెక్ట్లో ఆఫ్ఘనిస్తాన్ తోటి, ఇరాక్లో మనకి ఒక అంటే డిక్టేటర్ అనేవాడు విల్ నెవర్ బి టేకన్ యాజ్ ఏ లెజిటిమేట్ లీడర్. ఇది ఒక డెమోక్రటిక్ అండ్ ఫ్రీ వరల్డ్లో డిక్టేటర్ అనేది ఒక అంతరిస్తున్న జాతి. ఇట్ ఈస్ గోయింగ్ ఆఫ్. గద్దాఫీ వెళ్ళిపోయాడు, సద్దాం వెళ్ళిపోయాడు, అలాగా ఐదీ అమీన్ వెళ్ళిపోయాడు ఉగాండాలో. సో డిక్టేటర్షిప్ అనేది ఒక్క మనిషి తీసుకున్న డెసిషన్స్ అనేది రాజులు వీళ్ళందరూ పోయారు, మహారాజులు. సో దాంట్లో లాస్ట్ ఆఫ్ ది గైస్ ఈజ్ సద్దాం హుసేన్. సో ఎప్పుడైతే మీకు ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఎలక్టెడ్ గవర్నమెంట్స్ మధ్యన వార్ రావటం అనేది చాలా కష్టమైన పని ఇప్పుడు. బికాజ్ అంత వరల్డ్ అంతా ఒకటే అయిపోయి అందరూ పొద్దున్న లేస్తే కలుస్తూ ఉంటారు, ట్రేడింగ్ చేస్తున్నారు, ఎకానమీ ఎక్స్చేంజ్ ఉంటుంది. కానీ మైండ్ సెట్స్ ఇక్కడ మనం చూస్తుంది ఏంటి, మైండ్ సెట్స్. ఇప్పుడు ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి వార్ అవుతుంది అని ఎవడు చెప్పాను, అది జరగదు. ఎందుకంటే మీకు ముస్లిమ్స్లోనే షియాసు, సున్నీసు, మోడరేట్స్ వీళ్ళందరూ ఇంటర్నల్ వార్స్ ఉంటాయి. ఇస్లామిక్ టెర్రరిస్ట్ అని మనం ఏమనుకుంటామో వాళ్ళ అటాక్స్లో మ్యాక్సిమం చచ్చిపోయింది ముస్లిమ్స్ యాక్చువల్గా. అవును, అలా జరిగినప్పుడు వార్ ఇస్ బిట్వీన్ మైండ్ సెట్స్, ఇస్ నాట్ బిట్వీన్ రిలీజన్స్. రిలీజన్ పేరు ఇప్పుడు మీకు అటాక్ జరిగిన తర్వాత గాడ్ ఈజ్ విత్ అస్ అని బుష్ అంటాడు, ఉసామా బిన్ లాదెన్ కూడా అంటాడు. వాళ్ళ గాడ్స్ వాళ్ళ గాడ్స్ ఒకళ్ళే అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షియా సున్నీస్ని చంపారు, వీళ్ళు వాళ్ళ పేరు చెప్తారు, వాళ్ళు వాళ్ళ పేరు చెప్తారు. సో ఇక్కడ మనం ఇక్కడ కొట్టుకున్నాం, దేవుడు నా పక్కన ఉన్నాడు అంటాం. మీరు పూజించే దేవుడు నేను ఒకడే అవ్వచ్చు, కానీ నేను అనుకుంటాను ఆ దేవుడు నా పక్కన ఉన్నాడు, మీ పక్కన లేడు అనుకుంటాను.